హాయ్ అందరికీ నమస్కారం. హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ శాఖ మారబోతోంది. హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇది చాలా మంది కలలు కన్నారు. 2024లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి తరపున ఉప ముఖ్యమంత్రి గారు ఆ హోదాతో పాటుగా హోంశాఖను కూడా పవన్ కళ్యాణ్ గారికి కేటాయిస్తారు అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ చర్చ తర్వాత హోంశాఖ కాకుండా రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఇచ్చారు. ఆయనకి మరొక 4 శాఖలు కూడా ఇచ్చారు. మొత్తం 5 శాఖలు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పుడు. అయితే ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ కావాలని, హోంశాఖ అంటే చాలా రోజులుగా ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక అవగాహన ఉంది. ఏంటంటే ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే హోంశాఖ అని చెప్పేసి ఉంది అనమాట. అంటే హోంశాఖ తీసుకున్న వాళ్ళు నెంబర్ 2 అని. కానీ చాలా రోజులుగా హోంశాఖ నెంబర్ 2 అనేది లేదు. ఎందుకంటే తానేటి వనిత గారికి ఇచ్చారు, లేకపోతే చాలా మందికి అంతకుముందు చినరాజప్ప గారికి ఇచ్చారు. కానీ లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉండదు, కేవలం హోంశాఖ మాత్రమే వాళ్ళ చేతిలో ఉంటుంది. పవర్స్ తక్కువగా ఉంటాయి. పవర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి. పవర్స్ మాత్రం హోంశాఖ మంత్రి దగ్గర ఉండవు. గతంలో ఎప్పుడు పాత రోజుల్లో హోంమంత్రులు చాలా బలంగా ఉండేవారు. ఈ రోజుల్లో లేరు హోంమంత్రులు బలంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ ఇవ్వాలంటే కూడా చాలా మంది విజ్ఞులు హోంశాఖ అవసరం లేదు, కాస్త ప్రభావితం చేయాలంటే రూరల్ డెవలప్మెంటే తీసుకోవాలి, పంచాయతీరాజ్ మాత్రమే తీసుకుంటే మీకు బాగా మంచి ఫలితాలు మీరు తీసుకురాగలుగుతారు అని చెప్పేసి సజెస్ట్ చేశారు. బహుశా పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందేమో. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తీసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన చాలా రోజులుగా పలు సందర్భాల్లో హోంశాఖ మంత్రి నేనైతే ఇలా ఉండేది కాదు, హోంశాఖ అనిత గారు మీరు ఏం చేస్తున్నారు, అలాగే మొన్నటికి మొన్న నా దగ్గర హోంశాఖ లేకపోవటం ఈ క్రిమినల్స్ పాలిట అదృష్టం, ఇలాంటి మాటలు తరచు ఆయన వాడుతూ ఉన్నారు. ఇది ఈ నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి గారే హోంశాఖ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యంగా మీరు కామెంట్లు పెట్టినా లేకపోతే ఇంకేదైనా చేసినా స్క్రీన్ షాట్స్ తీసి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపితే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే ప్యారలల్గా హోంశాఖ చేయవలసిన పని, లా అండ్ ఆర్డర్ చేయవలసిన పని మేము చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారా అంటే అంతరార్థం ఏంటి? బహుశా పవన్ కళ్యాణ్ గారికి త్వరలోనే హోంమంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇవ్వబోతున్నారు. అందుకే ఆయన నిన్న ప్రెస్ మీట్ కాదు, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. సరే, చూడటానికి హోంశాఖ అనేది చాలా ఏమంటారు ఒక ఫ్యాన్సీగా ఉంటుంది. హోంశాఖ మంత్రి అంటే ఒక ఫ్యాన్సీగా ఉంటుంది. కానీ హోంశాఖలో పూర్తి బాధ్యతలు ఇస్తేనే పవన్ కళ్యాణ్ గారికి పవర్స్ వస్తాయి. ఓకే, ఇచ్చారనుకుందాం. ప్రజలకు కళ్లకు కనపడే అభివృద్ధి చూపించగలుగుతారా? చూపించలేరు. ఇవాళ రూరల్ డెవలప్మెంట్ తీసుకోవటం వల్ల ఎంత గొప్ప ఒక పనులు పవన్ కళ్యాణ్ గారు చేయగలిగారు. రూరల్ డెవలప్మెంట్ ద్వారా అనేక ప్రాంతాల్లో రోడ్లు వేశారు, విద్యుత్ వెలుగులు నింపారు, అనేక మంది కళ్ళల్లో వెలుగులు నింపారు. చాలా గొప్ప గొప్ప పనులు చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ అదే సంతృప్తి హోంశాఖలో వస్తుందా? రాదు. హోంశాఖలో నిత్యం మీరెంత అద్భుతంగా చేసినా హోంశాఖ మీద ఫిర్యాదులు ఉంటూనే ఉంటాయి. ఈ రాష్ట్రంలో 100% నేరాలని అరికట్టగలుగుతారా అంటే అరికట్టలేరు. ఖచ్చితంగా అరికట్టలేరు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సింది, రావణాసురుణ్ణి కూడా సమర్థించే ఒక వర్గం ఉంటుంది, రేపిస్టును కూడా సమర్థించే వర్గం ఉంటుంది. అంతెందుకు, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే సాయికృష్ణ, పోక్సో కేసులున్న సాయికృష్ణను కూడా సమర్థించారు. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నేరస్తుల్ని, నేరగాళ్ళని తన చుట్టూతా తిప్పుకుంటున్నారంటే అర్థం ఏంటి? స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా చేస్తే ఇకపోతే వీడు రావణ్ అనేవాడికి ఇక మద్దతు రాకపోవడంలో అర్థమే ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది, వాడికి కూడా మద్దతు వస్తుంది. సో ఇలాగా రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనండి, ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చే శాఖ ఏం కాదు. ప్రజలకు దానివల్ల ఫలితాలు కనపడతాయంటే కనపడవు. నిత్యం రాష్ట్రంలో ఎక్కడో దగ్గర అందరినీ కంట్రోల్లో ఉంచలేంగా. ఖచ్చితంగా ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. ఆ నేరాన్ని భూతద్దులు చూసి విమర్శలు చేస్తూనే ఉంటారు. కాబట్టి మీకు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజులో వచ్చినంత సంతృప్తి అందులో రాదు. మీరు ఈవెన్ అటవీ శాఖ తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సంతృప్తికరమైన పనులు చేశారు. కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. చాలా చోట్ల ఈ గ్రామాల మీద ఏనుగులు పడి ధ్వంసం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు కాపాడారు. అలాగే హనుమాన్ అనే ప్రాజెక్టు ద్వారా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ తీసుకున్నా అందులో అభివృద్ధి చూపించగలుగుతున్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజులో దేశవ్యాప్తంగా పేరు తెచ్చే పనులు చేశారు ఆయన. సో అంత స్కోపు ఇవాళ హోంశాఖలో ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. విమర్శలు ఎక్కువ, ప్రశంసలు తక్కువ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఎమోషన్లో, కోపంలో అనొచ్చు, కానీ అది ఆయనకి మేలు చేస్తుందా ఆ శాఖ అంటే ఆయనకి ఏం మేలు చేయదు. చివరికి తలవంపులు కూడా తెచ్చే అవకాశం ఉంది. సో అంత ఈజీ ఏం కాదు హోంశాఖ. బహుశా అనుకోవచ్చు చాలామంది, ఉత్తరప్రదేశ్లో మీకు అద్భుతంగా నడుపుతున్నారు యోగి ఆదిత్యనాథ్ అని. యోగి ఆదిత్యనాథ్ కంట్రోల్ చేస్తుంది ఎవరినంటే, మీకు అంటే ఒక వర్గం అరాచకాలు చేస్తుందంటే వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ముసుగేసుకొని చాలామంది పనిచేస్తూ ఉంటారు. చాలా డేంజరస్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ. ఎవరో తాగి చనిపోతేనే పగడాల ప్రవీణ్ అనే అతను దానికి ఎంత రాద్ధాంతం చేశారు చూశారు కదా. సో చాలా డేంజరస్ డెవిల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి ఒక ఉగ్ర మూకలని చెప్పాలి వీటన్నిటిని. చివరికి తులసి, చందు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో ఉండి కూడా వాళ్ళు అక్కడ అంశాన్ని, రావణ్ లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన రాక్షసత్వం కలిగిన మనుషులు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం? వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేసినా కానీ మాకు అన్యాయం జరిగిపోతుంది, గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళని మాట్లాడితే మా నోరు నొక్కేస్తున్నారు అంటారు. వాళ్ళు మాత్రం బూతులు తిడతారు. బూతులు తిడుతున్నారని చెప్పి కేసులు పెడితే మాత్రం ప్రభుత్వం భయపడిపోయింది, మాకు వణికిపోతుంది, మాకు ఒక యూట్యూబర్ న్యూస్ వణికిపోతుంది అంటారు. అంటే చట్టం, న్యాయం కూడా పనిచేయద్దా? ప్రొఫెసర్ నాగేశ్వర్తో మొదలుపెట్టి ఈ తుకడాగాడు రావణ్ గాడి దాకా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఒక తుకడా గ్యాంగ్ తయారైంది. సో కాబట్టి అంత ఈజీనా అంటే ఈజీ కాదు అది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడే హోంశాఖను తీసుకుంటున్నారా, వస్తున్న వార్తలు నిజమేనా అనేది ఇక్కడ పూర్తిగా మన క్లారిఫికేషన్ అయితే లేదు. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు హోంశాఖను తీసుకుంటారంటే కనుక అదొక సాటిస్ఫాక్షన్ లేని శాఖ, ప్రజలకు అభివృద్ధిని చూపించలేని శాఖ అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.